గ్రామీణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ప్రభుత్వ జూనియర్ కళాశాల కారేపల్లి నుండి మెకానికల్ ఇంజనీరింగ్ వొకేషనల్ కోర్స్ జూనియర్ లెక్చరర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు సైన్స్ ఫేర్ కు 5 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇందులో మొదటి ప్రాజెక్ట్ అత్యంత తక్కువ ఖర్చుతో అనేకమైన పనులు చేయగల ఫ్రీడమ్ గల రోబో. ఒకేసారి 4 పద్ధతుల్లో ప్రక్రియలు నిర్వహించగలిగిన రోబో మోడల్ను విద్యార్థులు తయారు చేశారు. రెండవ ప్రాజెక్ట్ సోలార్ పవర్ని అత్యంత సమర్థవంతంగా వాడుకునే మోడ్రన్ సోలార్ సిస్టమ్. మూడవ ప్రాజెక్ట్ చేతితో పని చేయించడం ద్వారా కరెంట్ సృష్టించుట. నాలుగో ప్రాజెక్ట్ మల్టీమీటర్తో సాధారణంగా ఉపయోగించిన పనులు తెలియచేయడం. ఐదో ప్రాజెక్ట్ పెట్రోల్ ఇంజిన్ పనిచేసే విధానం సామాన్యులకు తేలికగా అర్థమయ్యేటట్లు తెలపడం. ఇందువలన శక్తి వనరుల వినియోగాన్ని పొదుపు చేయడం తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎన్ కుమారి పాల్గొన్నారు. కారేపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాం. మెకానికల్ ఇంజనీరింగ్ అనే వొకేషనల్ విభాగం మాది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలకి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఉంటుంది. ఇన్నోవేటివ్గా తయారు చేసి వెళ్ళి ఇండస్ట్రీస్కి ఉపయోగపడేటట్టుగా పిల్లల్ని రెడీ చేస్తాం. వాస్తవంగా కారేపల్లి జూనియర్ కాలేజీలో దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% తయారు చేసాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ విభాగంలో ఏదైతే అవసరం పడుతుందో అదంతా కూడా సొంతంగా తయారు చేయడం జరిగింది. కొంత బోర్డు పంపించినా అది మన బాధ్యత, సామాజిక బాధ్యత అనుకొని చాలా వరకు మెటీరియల్ తయారు చేస్తాం. ముఖ్యంగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కోసం ఆర్డినో ప్రోగ్రామింగ్ని మేము రెడీ చేసుకున్నాం. ఆర్డినో ప్రోగ్రామింగ్ అంటే జస్ట్ ఈ ఒక బోర్డుతో, ఒక చిన్న బోర్డుతో మనం వాషింగ్ మిషన్ నడిపిస్తాం, మనం ఒక రోబోని నడిపిస్తాం, మన ఒక సెల్ ఫోన్ని నడిపిస్తాం, ఒక గీజర్ని నడిపిస్తాం. ఒక చిన్న బోర్డుతో అనేక పనులు చేయడం. ఒకప్పుడు ఏంటంటే అనేక మదర్ బోర్డ్స్ ఉండేవి దీనికి ఏంటంటే ఒకే చిన్న మదర్ బోర్డ్తో అనేక ప్రోగ్రామ్స్ చేస్తాం. ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ నడిపిస్తాం. అదొకటి ఇన్నోవేటివ్గా చేయగలిగాం మేమైతే. రెండోది సోలార్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. మనం 9 వాట్స్ పవర్ నుంచి మొదలుపెట్టి మనం 81 వాట్స్ వరకు కూడా మనం ప్రిపేర్ చేయగలిగాం. సోలార్ ప్యానల్స్ తెప్పించాం. అడ్వాన్స్ టెక్నాలజీ కోసం మనం ఏం చేసామంటే డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేయడం కోసం ఇన్వర్టర్స్ కూడా పిల్లలు స్వయంగా తయారు చేశారు. ఇప్పుడు ఈ బండారి యశ్వంత్ అనే ఈ విద్యార్థి ఆర్డినో ప్రోగ్రామింగ్ని కోడింగ్ నేర్చుకున్నాడు. అబ్బాయి కోడింగ్ నేర్చుకోగలిగాడు, కోడింగ్ చేయగలుగుతున్నాడు. ఆర్డినో ప్రోగ్రామింగ్ కోడింగ్ చేయగలుగుతున్నాడు. తర్వాత యశ్వంత్ కూడా కోడింగ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ బాబు హ్యాండ్ మేడ్ జనరేటర్ని తయారు చేశాడు. హ్యాండ్ మేడ్ జనరేటర్ అంటే ఒక పాత డీసీ మోటార్ తీసుకున్నాడు, దాంతో పవర్ని తయారు చేయగలిగాడు. అట్లా పిల్లలు కొంతమంది డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేయడం కోసం ఇన్వర్టర్ కూడా తయారు చేశారు. హ్యాండ్ మేడ్ ఇన్వర్టర్గా తయారు చేశారు. అక్టోబర్ లెవెల్ బేస్ చేయగలుగుతున్నాం సార్. మరి ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇంకా చేద్దామని. 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. మల్టీమీటర్తో చాలా పనులు చేయట్లేదు. మనం మల్టీమీటర్తో చేయగలిగే కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కూడా చేయగలిగాం. ఈ విషయంలో మనకి పిండిప్రోలు జూనియర్ కాలేజ్ సార్ కూడా వచ్చారు, చంద్రమౌళి గారు. ఆయన గారు గైడ్గా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. సార్ని కూడా ఇన్వైట్ చేశాం ఈ ప్రోగ్రామ్కి. సార్ గైడెన్స్తో కూడా ఈ ప్రోగ్రామ్ని నడిపించాం. నా పేరు బండారి యశ్వంత్. నేను జేజేసీ కారేపల్లి జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను. మేము ఆర్డినో ప్రోగ్రామింగ్ ద్వారా రోబోట్ని పనిచేయడాన్ని తయారు చేశాము. ఇది ఓన్లీ 5 వోల్ట్స్ బ్యాటరీ ఉంది. దీని ద్వారా అనేక పనులు చేసుకోవచ్చు మనం. దీనికి మా సార్ చాలా సహకరించారు. సార్ మాకు వెనుకుండి అన్నీ నేర్పించారు. మేము దీన్ని తయారు చేయడానికి గల కారణం మాకు దుర్గారావు సార్ గారే. థ్యాంక్ యూ.